ఈనాటి కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి వాతావరణంలో ఈరోజు కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల్ని మనం ఇక్కడ చర్చించుకున్నాం. వీటికి పరిష్కారం కూడా తొందరగా దొరుకుతున్నటువంటి ఒక ఆలోచనతో సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఇంతవరకు సభ్యులు చెప్పేదంతా పూర్తిగా వింటున్నాను, ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య మొట్టమొదటిగా మనం మాట్లాడిన వాటిలో నగరంలో కుక్కల స్వైర విహారం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక సమస్యలు మొదలవుతున్నాయనే విషయాన్ని సభ్యులు ఈరోజు పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఆగస్టు 22వ తారీఖున సుప్రీంకోర్టు ఆదేశించింది మనందరికీ 8 వారాల లోపల కుక్కలకు సంబంధించినటువంటి ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి వెంటనే చర్యలు తీసుకొచ్చుగా దేశవ్యాప్తంగా ఒక జీవోని అంటే ఒక ఆదేశాలను పంపించడం జరిగింది. సో 7 వారాలు పూర్తిగా అయిపోయినాయి. ఇప్పటికే మనం ఇంకా ఎక్కడున్నామో ఈరోజు అర్థమైన పరిస్థితి. దయచేసి కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, ఇది యుద్ధ ప్రాతిపద. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ బాధితులు కనిపిస్తూ ఉన్నారు. అది వారి కుటుంబంలో తీసుకొని సమస్యని వెంటనే పరిష్కారం చేసేదాని కోసం అది ఏజెన్సీతో సమస్య ఇంకొకటి కాదు. ఇది ఈ రోజు లేకుండా కూర్చొని ఒక సమస్యని కొరికి తీసుకొని దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదో కొన్ని రాయన్నారు అవన్నీ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేసి మన కౌన్సిల్ సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిందని కోరుకుంటాను. ఎందుకంటే చాలా మంది అడిగారు ఆ సమస్య గురించి. సో అదేవిధంగా ఈరోజు అనంతపురం నగరంలో డ్రైన్ సమస్య గురించి మన డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ గారు చాలా చక్కని సూచనలు ఇచ్చారు. వాళ్ళు ఆ సూచనల మేరకు మీరు ఒక డిపిఆర్ రెడీ చేయండి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందో, లేదంటే ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఎంతవరకు ఇవ్వగలుగుతామో వీటన్నిటి కూడా ఒక పరిశీలన చేసి ఒకసారి మళ్ళీ దాని మీద రివ్యూ చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే గతంలో కూడా మనం అనంత నగరంలో వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా భావించి దీనికి పరిష్కార మార్గం కోసం వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా నేను కమిషనర్ గారికి కోరుకుంటున్నాను. కొన్ని చోట్ల కాంట్రాక్టర్స్ రాలేదు, కాంట్రాక్టర్స్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి సభ్యులందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దానికి సమాధానంగా మీరు కూడా కొంచెం అంటే నాకు అనిపించింది ఈ సమావేశంలో ఇలాగే చెప్తారు, వచ్చే సమావేశంలో అలాగే చెప్తారనే మాట దయచేసి మాట్లాడతండి. ఎందుకంటే సభ్యులు అడిగారంటే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేతికిచ్చారు. ఆ యొక్క డివిజన్ లో వాళ్ళు ప్రజలందరూ కూడా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేస్తారనేటువంటి ఆలోచనతో కౌన్సిలర్ అంటే కార్పొరేటర్ గెలిచారు. కాబట్టి వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళ సమస్యలు వినాలి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమాధానం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఆర్థికమైన పరిస్థితులు ఉన్నా సరే ఎక్కడికక్కడ మనం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అధికారులు కూడా బాగా సహకరించి ప్రజల నిత్యావసరమైనటువంటి అవసరాలు ఏమున్నాయో వాటిని పరిష్కారం చేసినటువంటి బాధ్యత మందైన విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం అందరూ కూడా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంకు ఒక సమస్య వచ్చింది మనకి. గతంలోనే గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూర్చొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది స్మార్ట్ సిటీ కింద అనంతపురం నగరాన్ని తీసుకురాగలిగితే మనకి నిధులు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆలోచనతో మేము ప్రపోజల్ పంపించిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారంటే గతంలో స్మార్ట్ సిటీ యొక్క మోడల్ ని భారతదేశంలో ఇంట్రొడక్షన్ చేసింది ఐఐటి ఢిల్లీ వారు అనమాట. సో వారితోటి మాట్లాడి ఒక బృందాన్ని అనంతపురం పంపిస్తే కలెక్టర్ గారి సమావేశంలో కలెక్టర్ గారితో పాటు కూర్చొని వారు మాట్లాడలేదు. ఆ టైంలో నేను పార్లమెంట్ ఉన్నాను, మన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు అందుబాటులో లేకపోయారు, బయట ఉన్నారు. సో కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అప్పుడే చెప్పారు మనం ప్రధానమైనటువంటి సూచికలు ఏదైతే స్మార్ట్ సిటీకి కావాలో అందులో అనంతపురం నగరం యొక్క విస్తీర్ణత తక్కువ ఉంది, అంటే కార్పొరేషన్ విస్తీర్ణత తక్కువ ఉంది, పక్కన ఉన్న పంచాయతీలు కూడా కలిసిపోయాయి. కాబట్టి కనీసం అంటే 30 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంటేనే స్మార్ట్ సిటీ కింద అనేక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు దయచేసి ఒకటే సభ్యులందరూ కోరుకుంటున్నాను, అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ నగరం పెరిగిపోయింది, పంచాయతీలు కూడా నగరంలో విలీనమైపోయినాయి. కాబట్టి ఈ నగర పరిధిని పెంచేదాని కోసం
ఎటువంటి చర్యలు చేపడితే మన అందరికీ కూడా మంచి నిధులు వస్తాయనే విషయాన్ని ఒకసారి ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడితే నేను బాగుంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే నగరం బాగా పెరిగిపోయింది, కంజెస్టెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా వెస్ట్ సైడ్ అంతా పడవలో ఇప్పుడు ఊరు పెరుగుతుంది, అన్ని కూడా పంచాయతీ దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఆ విషయంగా కూడా ఒకసారి సమావేశం చేసి మిగతా పంచాయతీలతో కూడా మాట్లాడుకొని ఏ విధంగా నగరాన్ని మనం ఇంకా మంచి ఒక గ్రీన్ సిటీగా క్లీన్ సిటీగా చేయగలుగుతామో దానికి ముందుకు వస్తుందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల కొరత, ఒక్కరు మాత్రమే పర్మనెంట్ ఉన్నారు, మిగతా నలుగురు కూడా 5గురిలో ఒకరున్నారు పర్మనెంట్, 6గురిలో ఒకరున్నారు, మిగతా 5గురు కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు. కాబట్టి వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్ని ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద నగరానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పర్మనెంట్ ఉండి మిగతా వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ లేదా ఇన్ఛార్జ్గా ఉంటే పనులు జరగాలనే విషయాన్ని గౌరవ సభ్యులు చెప్పారు. కాబట్టి ఆ డ్యూటీని వెంటనే వాళ్ళని మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాధ్యత తప్పచెప్పి ప్రతి కార్పొరేటర్ కూడా ప్రతిరోజు కలిసి ఆ వార్డులోని సమస్యలు, డివిజన్లోని సమస్యల్ని వారితో అవసరమైతే సంతకాలు కూడా పెట్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది చెప్పి నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సమస్యలు వాళ్ళకు బాగా తెలుస్తాయి మనకంటే కూడా. కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రైన్ సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, ఇలాంటి వాటి మీద ఒక పరిశీలన చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనందరూ కూడా మస్టర్స్ సంబంధించినటువంటి సమస్యలు కొన్ని మాట్లాడారు. మా ఎమ్మెల్యే గారు కూడా నిన్న కూడా ప్రత్యక్షంగా వారే వెళ్ళి పరిశీలన చేసిన ఒక కొద్ది శాతం 1% కూడా నాకు హాజరు తేడా లేవని చెప్పారు. కాబట్టి నాకు తెలిసిన మస్టర్స్ ఎంతసేపు పనిచేయాలని ఏమన్నా మన గైడ్లైన్స్ ఉందా, ఎంతవరకు ఉంది? ఒక 8 గంటలు అన్నది ఒక క్రైటీరియా సార్. మార్నింగ్ అవర్స్ వచ్చేసరికి 5 గంటలు 5:30 to 10:30, ఈవినింగ్ వచ్చేసరికి 2:30 to 5:30 సార్ మన దగ్గర. నా దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటే ఉదయం 9 గంటల తర్వాత కనబడట్లేదు మాస్టర్స్ ఎక్కడ అనేది నా సమస్య. ఆ సమస్య నా దృష్టికి వచ్చింది. దయచేసి వాటి మీద పరిశీలన చేసి వాళ్ళకి ఇచ్చే పూర్తి సమయాన్ని ఆ డివిజన్లో పనిచేసేలాగా సూపర్వైజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమావేశం ప్రధానంగా ఈ సమావేశం జరిగేది అనంతపురం నగరం వంటి సమస్యల గురించి మనం మాట్లాడాలి. ఇందులో డిఎంహెచ్ గారు లేరు. ప్రధానమైనటువంటి మనకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ తలెత్తుతాయి. ఇక్కడ సంబంధించిన పరిశుభ్రత గురించి కావచ్చు, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది గురించి కావచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ సమావేశంలో డిఎంహెచ్ గారు ఉండాలి, డిఎస్పీ గారు ఉండాలి. ఎందుకంటే అనేక చోట్ల దొంగతనాలు కావచ్చు, ఇలాంటి ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి కార్పొరేటర్లు వాళ్ళు తీసుకొచ్చి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిఎస్పీ గారి, అదేవిధంగా ఎక్సైజ్, ఇందాక చెప్పినట్టుగా ఎక్సైజ్ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్సైజ్ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. వాళ్ళతో పాటు సమానంగా గౌరవించి వాళ్ళ సేవలు మనం కూడా, ఎందుకంటే ఆ టైంలో సేవ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. అటువంటి సమయంలో వాళ్ళ ప్రణాళికి అడ్డుగా వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళని కూడా గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో ఈ వాటర్ సంబంధించినటువంటి ట్యాక్స్ వసూలు కాలేదంటారు. దీనికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే ఇంత డబ్బులు అక్కడ ఆగిపోయింది. అనంతపురం నగరానికి మనకి డబ్బులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నో చోట్ల కాంట్రాక్టర్లు వర్కులు చేయలేదు, లేకపోతే బిల్లులు కాదని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఇంకా చాలా మంది మనకి రోడ్లు కావాలి, కాలువలు కావాలని చెప్పేసి గౌరవ సభ్యులు కోరుతున్నారు. కాబట్టి ఈ వాటర్ ట్యాక్స్ ని కూడా దయచేసి కార్పొరేటర్లు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఎంత పెండింగ్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కూడా ఈ డ్రైవ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కలుపుకునే ఆ యొక్క అమౌంట్ వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా టాయిలెట్ బ్లాక్స్ గురించి మనకి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎన్ని కావాలని టాయిలెట్ బ్లాక్స్ కోసం ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక ప్రపోజల్ పంపించామంటే వెంటనే ఆమోదం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇక్కడ మనకు మెంబర్ కూడా ఇచ్చారు, స్వచ్ఛ ఆంధ్రకు సంబంధించినటువంటి మెంబర్ ఉన్నారు. కాబట్టి భవానీ కుమార్ గారు వారు కూడా చెప్పారు ఎన్ని బ్లాక్స్ కావాలో ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తున్నా, డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పారు. కాబట్టి దయచేసి వెంటనే ఏ వార్డులో ఎక్కడ అవసరం ఉందో అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టాల్సిందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఎక్కడన్నా ఆరో ప్లాంట్ ఎక్కడ అవసరం ఉంటే స్లమ్ ఏరియాస్ లో కావచ్చు, లేకపోతే ఎక్కువ పాపులేషన్ తిక్కున్న ఏరియా కావచ్చు, ఆరో ప్లాంట్స్ ఏమిటి దయచేసి గౌరవ శాసనసభ గారి ద్వారా ఒక రికమెండేషన్ తీసుకొస్తే అక్కడ ఆరో ప్లాంట్స్ పెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేస్తాను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఆవుల గురించి, రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నేను ఇవాళ ఒక అజెండా ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేంటంటే అశోక
స్తూపం గురించి అనంత నగరంలో ఒక అందమైనటువంటి సెంటర్లో బాగా డెవలప్ చేసి ఒక ఫౌంటైన్ తోటి అశోక స్తూపం ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో నేను ఎంపీలర్స్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి దానికి కౌన్సిల్ ఆమోదం చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి యొక్క విగ్రహం అనంతపురం పాతూరులో ఉండడం వల్ల అది చాలా చిన్నగా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వాల్మీకి లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు అధికారికంగా చాలా సమస్యలు వచ్చినాయి. కాబట్టి ఈ సుభాష్ రోడ్లో ఒక స్థలాన్ని కేటాయిస్తే మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి సందర్భంగా కౌన్సిల్ సభ్యుల యొక్క ఆమోదంతో నేను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఉన్నటువంటి బస్ షెల్టర్స్ ఎక్కడైతే మనం ఇప్పుడు టౌన్లో కావాలో, ఒకటి నడిముక్కు దగ్గర కావచ్చు, సంగమేష్ నగర్ దగ్గర కావచ్చు, గుత్తి రోడ్లో మార్కెట్ యార్డ్ దగ్గర కావచ్చు, ఇంకా ఎక్కడున్న ప్రాంతాల్లో మనకు అవసరం ఉంటే తాడిపత్రి రోడ్డు బస్ స్టాండ్ కానీ అయ్యేదా బస్ షెల్టర్స్ కూడా ఎంపీ ల్యాండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా అని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క గౌరవ సభ్యులు కూడా ఇది ఒకటే కోరుకుంటున్నాను. మనమందరూ సమస్యల పట్ల ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీ డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వర్కులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరగా చేయించాల్సిందిగా నేను కమిషనర్ గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.